అందరికీ షలోం వందనాలు. వచ్చిన వారందరికీ వీడియో ద్వారా వింటున్న యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి షలోం. ప్రాముఖ్యత ఈరోజు బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. బైబిల్లో ఒక మాట ఉంది, సోమరి. ఏందట? సోమరి. సోమరి అంటే ఏంటి అయ్యా? పని చేయకుండా మొండిగా బద్ధకంగా ఉండేవారు సోమరి కదమ్మా. అందుకొరకు సోమరికి ఎన్నో ఎదురవుతుంటాయి, అవునా కదా? అలాగనే భక్తిహీనులు కొందరు ఉంటారు. భక్తిహీనులు ఉంటారు, భక్తిలో ఉన్న వారిని కూడా కొందరిని ఆటంకపరిచేటువంటి శోధన ఉంటుంది. ప్రాముఖ్యంగా ముందు మనం చదువుకుందాన్ని నిర్గమకాండము చిన్నదమ్మా. నిర్గమకాండము 5వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 5వ అధ్యాయం 8వ వచనం. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా ఎలోహిముకి బలి అర్పించుటకు సెలవిమ్మని హల్లెలూయా. చాలండి. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క పెద్దలందరుగా కూడా ఎక్కడున్నారమ్మా? వీరంతా ఇశ్రాయేల్ అందరూ ఎక్కడున్నారు అమ్మా? ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు, అవునమ్మా. ఈ ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారు? వలస వెళ్ళారు. వలస అంటే ఏంటి? బ్రతకటానికి. ఉన్న ఊరిలో ఉన్న స్థలంలో పని లేక, సరైనటువంటి ప్రోత్సాహం లేక, సరైన ఆదాయం లేక వారికి జీవనోపాధి విషయంలో బహు కష్టంగా ఉండటం వల్ల వారు పని దొరికే స్థలానికి వారు వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి వారు అక్కడ ఏం చేయబడుతున్నారు? వారు చేసినటువంటి పని ఉదయకాలము, ఇగో ఇంత చెయ్యాలి, ఇగో ఇది మీ పని, ఇంత చేస్తేనే మీకు ఎంత అని చెప్పి యజమానుడు ఏం చేస్తాడు? దాని కొల లెక్క చెప్తాడు. మీ ఇంత చెయ్యాలి. ఇప్పుడు సంపద బాబు ఉన్నాడు, మిల్లులో ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం. అరే బాబు, ఇగో 50 బస్తాలు వచ్చినాయి, ఇగో 100 ఈ మొత్తం పట్టాలా, ఇగో ఇంకో కూటి వస్తుంది, దాన్ని కూడా పట్టడానికి సిద్ధంగా ఉండాలి. మనం అక్కడ వర్కర్కి చెప్తామా లేదా? అదే విషయం ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల పని చేసుకుని ఎట్టి చాకరీ చేస్తున్నటువంటి కాలంలో వారు జీవనోపాధికి వెళ్ళినప్పుడు ఆడ యోసేపు గారు ఉన్నారు. యోసేపు బ్రతికున్నంత వరకు వారు ఏం చేయబడ్డారు? స్వతంత్రులుగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత తన స్థానంలోకి ఇంకో వేరొక రాజు వచ్చినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఈ జీవం కలిగినటువంటి యొక్క ఎలోహిము పక్షమును వీరందరినీ ఏర్పాటు చేస్తారో ఏమని చెప్పి ఈయన ప్రత్యేకంగా కటాయించి వీరికి కఠినమైనటువంటి వర్క్ బ్రతుకు అనేది వారికి అప్పగించారనమాట. అప్పుడు అంటున్నారు, వీరు అప్పగించినటువంటి ఏం చేయాలంటే ఏ రోజు పని ఆ రోజే లెక్క చెప్పాలంట, అవునా కదా? ఏ రోజు చేయవలసినటువంటి క్రియ ఉందో ఆ రోజే లెక్క చెప్పాలి. ఉదాహరణకు ఇప్పుడు ఒక మాట ఉంది, పరమతండ్రిని ప్రార్థన చేయడానికి ఇక్కడ ఏం చెప్పారు? మా ఎలోహిము బలిని అర్పించుటకు సెలవిమ్మని అక్కడ ఉన్న రాజును అడుగుతున్నారు. ఏమ్మా? బలి అంటే ఏంటి? బలి అంటే ఏంటి? అర్పణం. ఇప్పుడు ఏం అర్పించాలి మీరు? కీర్తనల గ్రంథము, త్వరగా కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 141వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాయి. యావే నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా
నా మాటకు చెవియొగ్గుము. చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను. ఎలాగనట? నా ప్రార్థన ధూపం వలెను. నేను చేతులు వెతుట సాయంకాలము నైవేద్యము వలెను నీ దృష్టికి. హల్లెలూయా. వీరు ఏ రోజు పనికి ఆ రోజు చేయటానికి యావేకి బలి అర్పించటానికి అనగా మొక్కుబడి కాదు, ఇది సమర్పణ అంటే ఏడుకోవటం అన్నమాట. అంతేనమ్మా? అంతేనాయా? అంటే ఈరోజు ఉదాహరణకు ఒక మనిషి అంటారు, ఏమ్మా ప్రార్థన చేశారా? అయ్యగారండి రాత్రి చేశానండి, నిన్న చేశానండి అంటే ఇవాళేంటి? సాధారణ ఒక యజమానులు మాత్రం పనికి పెట్టుకున్నటువంటి వాడు ఏ రోజు ఏ గంట ఏ గడియ అప్పగింపబడిన పని ఉందో ఆ గడియ వారికి అప్పగించాల్సినటువంటి అవసరత బాధ్యత ఆ పనివాడి మీద ఉందా లేదా? అలాగే నేను నిన్ను సృష్టించిన నీ దేవుని అనగా నీ ఎలోహిమైనటువంటి నిన్ను ఏర్పాటు చేసినటువంటి యొక్క అదోనికి నువ్వు అప్పగించవలసిన బాధ్యత మీకు ఉందా లేదా? ఒకవేళ నువ్వు చేయకపోతే ఏమంటారు నిన్ను? ఒకవేళ నువ్వు చేయకపోతే ఏమంటారు నిన్ను? ఏమంటారు? ఎస్, అది మాట. ఏమంటారంటే సోమరి. ఏమంటారమ్మా? సోమరి. ఈ సోమరిని అమ్మ ఎన్నో అధ్యాయం అమ్మా? నిర్గమకాండము 5వ అధ్యాయము 8వ వచనం మధ్య నుంచి మళ్ళొకసారి చదువు అమ్మా. వారి మీద అక్కడి నుంచి చదువు. వారి మీద అక్కడి నుంచి చదువు. నేను చదువుతున్నా. వారి మీద మోపవలెను దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా ఎలోహిముకి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. పరమ తండ్రికి స్తోత్రం. వారు చేస్తున్న పని వారి వల్ల కాదు. వారు సోమరులు. మేము సోమరులము కాదు. ఏందట? మేము సోమరులం కాదు, అవివేకులం కాదు, నిర్లక్ష్యం కలిగిన వారము కాదు, మర్చిపోయే వారం కాదు. మా పని మాకు తెలుసు, మేము ముందే మీకు అప్పగిస్తున్నాము అని చెప్పి వారి యొక్క పని భారాన్ని ఏ పూట కా పూట అప్పగించి అటువంటి వారమై ఉన్నాం గనక మాకు మా దేవునికి మొరపెట్టుటకును అనగా మేము బలి అర్పించుటకును మాకు సెలవివ్వండి. మేము ప్రార్థనకు వెళ్ళటకు సెలవివ్వండి. మేము మా దేవుణ్ణి మేము వేడుకున్నట్టుకు సెలవివ్వండి. మా మొరవ ఆయనకు అప్పగించడానికి మాకు సెలవివ్వండి. ఎవరిని అడుగుతున్నారమ్మా? ఒక అధికారిని. ఏ అధికారిని? లోకాధికారిని. అక్కడే అంటారు వారు సోమరులు. ఎవరు సోమరులు? భయభక్తులు ఒకటి, దేవుని మీద నమ్మకము లేక, లేదా పనివాడు అప్పగించిన యజమానులు అప్పగించిన పని చెయ్యక, దాన్ని సరైన బాధ్యత తెలియనటువంటి వారు సోమరులు. నువ్వు లేచి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నావా? అయితే ఓకే. ప్రార్థన చేయకపోతున్నావా? అయితే సోమరి నువ్వే. అవునా కదా? సోమరి నువ్వే. సోమరికి ఎన్ని రకాలు వస్తాయి? కీర్తనల గ్రంథము తీయము ఒకసారి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 41వ వచనం. 106వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతాం చూడండి. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. హల్లెలూయా. ఎవరికి అప్పగించాడటమ్మా బాబు? ఎవరికి అప్పగించాడట? ఎందుకు అప్పగించాడు? చదువురా, పూర్తి చదువురా. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని వేలుచుండిరి. పరమతండ్రి స్తోత్రం. అమ్మా ఎవరికి అప్పగిస్తారట? నీకేమిటి? ఎవరికి అప్పగిస్తారట? అంటే నీకు వ్యతిరేకలకు నిన్ను అప్పగిస్తున్నావు. నీ కష్టమైనటువంటి యొక్క జీవితాన్ని నేను అప్పగిస్తుడు అంటావు.
సుఖ సంతోషము లేనటువంటి స్థానానికి నేను పంపిస్తాడు, వారికి నేను అప్పగిస్తాడు. జాగ్రత్త. అదేనమ్మా. అందుకు వారికి నిన్ను అప్పగిస్తున్నాడు. చూశారా? కొద్దిగా కింద చూడండి. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. హల్లెలూయా. అమ్మ బాధ పెట్టింది ఎవరమ్మ ఇప్పుడు? శత్రువులు. ఇటేనండి. ఉదాహరణకు సునీతమ్మ ప్రార్థన చేయరా, ఇటునమ్మా ప్రార్థన అయ్యా బాబు ఇటండి, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి చెప్పినప్పటికీ వినకుండా సర్లే తీ వేసుకుంటున్నా తీ అంటే ఇప్పుడు ఎవరిని బాధ పెట్టినట్టు అవుద్ది చెప్పండి అమ్మ ఒకసారి. కాదు. ఒక సేవకుడు వచ్చి అడిగినప్పుడు దేవుని దుఃఖపరిచినట్ట కాదా? అయ్యా దేవుని బాధపరిచినట్ట కాదా? లోక సంబంధంగా సోమరువై ఉండి, లోక సంబంధంగా అవివేకమై ఉండి, లోక సంబంధంగా జ్ఞానహీనమై ఉండి, లోక సంబంధమైనటువంటి అవివేక క్రియలు చేస్తూ ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడ ఉంటున్నామో తెలియదు. తర్వాత ఇలాంటి అనేక స్థితిలో ఉన్నటువంటి నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ శత్రువుల చేతికి నువ్వు అప్పగింపబడుతున్నావు అన్న సంగతి నీవు మరిచి పోవద్దని వాక్యము చెలవిస్తుంది. గ్రహించవలసినటువంటి వారిని జ్ఞానులు అంటారు. అంతే కదా? ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము తీసావమ్మా? ఒక్క నిమిషం తీసినావు తల్లి. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 5వ వచనం చూడమ్మా. 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. అబ్బో చూసావమ్మా? మళ్ళా చదువుకుందాని నేను చదువుతావని నేను కూడా తీసుకుంటాను. ఎంతమ్మా అధ్యాయము? 92వ అధ్యాయము 5వ వచనం. రైట్. ఇక్కడ అంటాడు యావే నీ కార్యములు ఎంతో దొడ్డవి, అంటే పెద్దవి, చాలా గొప్పవి, చాలా లావున్నాయి. దొడ్డవి అంటే అంతే కదయ్యా, చాలా దొడ్డవి. నీ ఆలోచనలో అతి గంభీరములు. బాబా చాలండి. తన ఆలోచనలు ఎలా ఉంటాయట? గాంభీరంగా ఉంటాయట. తన గద్దింపు గాంభీరంగా ఉంటుందట. తన క్రియలు గాంభీరంగా ఉంటాయట. తన స్థితి గాంభీరంగా ఉంటుందట. తన ఉనికి గాంభీరంగా ఉంటుందట. అవునా కాదా? కీర్తన 40 అధ్యాయము 5వ వచనం. యావే నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకునున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అని లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన హల్లెలూయా. వృధా మాటలో విస్తారంగా మాట్లాడతారట. ఆగయ్యా, ఆగుతావా? ఆగమ్మా, ఆగుతారా? ఆగరు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు, ఎందుకు చెప్తున్నారో తెలియదు, ఎవరికి ఉపయోగపడుతున్నాయో తెలియదు. నిజమంటారా కాదంటారా? విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారట, విస్తారమైనటువంటి. కానీ అక్కడ అంటాడు యావే నా ఎలోహిం నీవు మా వెడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంట. అమ్మా ఇటేనండి, మీకు ఆశ్చర్యక్రియలు చేయలేదా? కలుముతున్నావు. ఆశ్చర్యకార్యాలు చేయలేదా? ఆశ్చర్యమైనటువంటి క్రియలను చూడలేదా? నువ్వెందుకు మర్చిపోతున్నావు? నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? నువ్వు ఎందుకు సోమరిగా ఉంటున్నావు? ఈ సోమరిని ఎక్కడ బాగుంటుందో తెలుసా? అంతకంటే ముందు ఒక ఆయన్ని అడిగాడు. ఒక ఆయన్ని ఒక చోట పంపించాడు. ఎక్కడికి అమ్మా? యోనాని ఎక్కడ పంపించాడు?
వెననేయ వెననేయనమ్మా వెననే పట్టణానికి పంపించాడు. ఎన్నిటి వెళ్ళాడు? తర్సుస్కి వెళ్తాడు. వాడెక్కిండు, సముద్రం ఉంది ప్రయాణం మధ్యలో. వెననే అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళటానికి ఆయన వెళ్తున్నటువంటి మార్గంలో సముద్రం ఉంది. ఆ సముద్రం దాటిపోవాలంటే వాడెక్కాల. వాడెక్కి ఏం చేస్తాడు? బాగా బుర్రగా బెగ్గదీసి నిద్రపోతాడు. పోయి నిద్రపోతూ జాగ్రత్త అంటాడు. అమ్మా యోనా గ్రంథంలో ఉందన్నమాట. అంటాడు ఓయి నిద్రపోతూ. ఎవరన్నారు ఈ మాట చెప్పండి? కాదమ్మా, వాడ యజమాని అంటాడు. ఈయనేం చేశాడటంటే ఆయన ఒక చోట ఆయన ఒక పని చెప్తే ఆయన ఒక పని చేస్తాడు. ఇవాళ అమ్మ తీకుడు మళ్ళీ ఏంట్రా, సేవకుడు కానీ బైబుల్ కానీ ఒక మాట చెప్తే ఆ మాట వినరు. వింటారమ్మా? ఆ మాట చెప్తే ఆ మాట వినరు. రాత్రి చెప్పుకున్న వాక్యం ఇదే. ధర్మశాస్త్రమును ప్రవక్తలను సేవకులను నీ ఎద్దకు పంపి చెప్పింపబడిన వాక్యమును నువ్వు గ్రహించక అవివేకి వలె నువ్వు వాటిని ప్రవర్తించు నష్టపోతుందో నువ్వు కాదా అని వాక్యం ఉంది. అదేవిధంగా ఇక్కడ యోనా ఏం చేశాడు? తండ్రి ఒక ప్రాంతానికి పోమంటే మరొక ప్రాంతానికి పోతాడు. ఎందుకు? ఆ ప్రాంతంలో క్రూరులు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఏదట మృగాలు లాంటి వారు ఉన్నారు. వారి మధ్య పోతే నన్ను ఏం చేస్తారట? నన్ను సంపేత్రో ఏమని భయపడి ఈయన తర్షీసుకి వెళ్తాడు. పర్వత నువ్వుకుంటా భయంకరమైనటువంటి శ్రమ ఏర్పాటు చేశాడు. భయంకరమైన శ్రమ ఏర్పాటు చేశాడు. శ్రమ అంటే మామూలు శ్రమ. ఏంతో పాటు ఎంతమంది ఉన్నారు ఈ శ్రమలో? వాడ నిండు ఉన్నారు. అప్పుడు వాడ నాయకుడు అంటాడు, ఏయ్ ఒక్కసారి ఈ శ్రమ దేన్ని బట్టి వచ్చిందో మీరు నమ్ముకున్న మీ దేవులను బట్టి మీరు ప్రార్థన చేయండి. పరమ తండ్రికి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు బతకటానికి పోయినప్పటికి కూడా మా ఎలోహిమైన యావేకు మేము అర్పణం అర్పించుటకు మాకు సెలవివ్వండి, మేము సోమరులం కాము బ్రతిమలాడుచుకున్నారు. కీర్తనకారుడు అంటాడు, ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో 5వ వచనంలో అంటాడు అక్కడ, యావే నీ కార్యములో బహు దొడ్డవి ఆశ్చర్యమైన కార్యములు నీ కార్యములో ఆశ్చర్యము కలిగించే కార్యము నేను ఆశ్చర్యపడట్లేదయ్యా. దొడ్డవి చాలా పెద్దవి, గ్రహించలేనటువంటి అవివేకి చిన్న చూపుతో ఉన్నానయ్యా, నేను గ్రహించట్లేదు. అప్పుడు ఆయన అంటాడు, వాడ నాయకుడు అనండి, మీ దేవుని బట్టి మీరే ప్రార్థన చేయండి అన్నప్పుడు అందరూ వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏమైనా ఏం చేస్తాడు? గాఢ నిద్రపోతున్నట. అందరు చేస్తారు కానీ మరి ఇంకా ఆ శ్రమ అనగలే. అరే ఇంకెవడో ప్రార్థన చేయట్లేదు రా, చూడండి రా, ఇలా ఎవడో ఉన్నారా పోరమొకనోడు, నిద్రపోతే ఎవడో ఉన్నారా చూడండి రా అని అడిగాడు. చూసేవారికి ఏముంది, యోనా బుర్రగా బొస్సు కొడతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, వాడ నాయకుడు ఏమంటాడు, ఓయి నిద్రపోతూ నువ్వు పడుకున్నావా? నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావా? నువ్వు వాక్యం చదవకుండా ఉన్నావా? ఆ నిద్రపోతూ నువ్వే, నీకంటే ఇంకా ఎవరు లేరు దరిద్రులు. దరిద్ర స్థితి తెచ్చుకోవడానికి నీకు నువ్వే కారణం తప్ప మరొకరు కాదు. నువ్వు తెచ్చుకునే అపాయానికి దేవునికి నిందిస్తావా? నువ్వు తెచ్చుకునేటువంటి అపనిందలకు నువ్వు దేవుని అపనిందలు చేస్తావా? ఎంత బుద్ధిహీనమైనటువంటి జీవితం అనుకొని చెప్పుకోవాలి మనము. గ్రహించాల్సినటువంటి అవసరత మనందరికీ ఉన్నదని మీకు సమృదయంతో మీకు వందనాలతో తెలియపరుస్తున్నాను. సహోదరి సహోదరులారా గమనించండి, ప్రార్థన జీవితంలో నిద్రపోతులుగా ఉండవద్దు, సోమరులుగా ఉండవద్దు, అవివేకులుగా ఉండవద్దు. వాక్యము చదవటం కానీ, అలాగనే ప్రార్థన చేయటానికి కానీ, లేక మందిరానికి నడుచుటకు కానీ, ఉండటానికి కానీ, వెళ్ళటానికి కానీ, అలాంటి జీవితానికి దూరంగా ఉండటం మాత్రం సరైనది కాదని వాక్యము తెలియపరుచుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక మాట చూడండి, ఏమంటుండో కీర్తనల గ్రంథము 94వ కీర్తన తీసావా తల్లి? 11వ వచనమాట 94 కీర్తన
11 రా. నరుల ఆలోచనలు బాగా గమనించాలి ఇక్కడ. నరుల ఆలోచనలు వ్యర్థములని హల్లెలూయా. నీ ఆలోచన వ్యర్థము, నీ క్రియ వ్యర్థము, నీ ప్రయత్న వ్యర్థము, నీ యొక్క అనేక విధానాలైనటువంటి సర్వ సమస్తము వ్యర్థము. ఏమై ఉన్నమాట? నరుల ఆలోచన వ్యర్థములని యావేకు తెలిసి ఉన్నది. నువ్వు వ్యర్థమైన దానివి, నువ్వు వ్యర్థమైన వాడివి, వ్యర్థమైన జీవితం జీవిస్తున్నటువంటి నీవు ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? నేను ప్రార్థన చేస్తున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను బైబిల్ చదువుతున్నా, నేను విశ్వసిస్తున్నాను. ఏంటి నీ విశ్వాసం? ఏంటి నీ విశ్వాసము? ఒక ఆయన ఏమండయ్యా బాబు, నన్ను గురించి ఒక పాస్టర్ గారు ఏమన్నా నేను అనుకున్నాం. మనం ఆయనకి ఏ వాక్యమో రాదన్నాడు. నాకు వాక్యం రావాల్సిన అవసరం లేదు. నా తండ్రి నాలో నుండి మాట్లాడుకుంటే చాలు. వాక్యం నాది కాదు. ఏమా ఆయన వాక్కు ఆయన మాట్లాడుకుంటాడు, నాకెందుకు? మనుషుల జ్ఞానం ఎటువంటిదంట? ఎర్రి జ్ఞానం అంట. అవునా కదా? నేనే జ్ఞానిని కదా, నేను జ్ఞానిని కదా, నేను ఐశ్వర్యవంతుని కదా, ఐశ్వర్యం ఉన్నవాడిని కదా, నాకు మించిన వాళ్ళు లేడు కదా, నాకు అనేకమైనటువంటి అన్ని కోణాల్లో నేను తగినటువంటి వాడిని కదా, నాకు సాటి ఎవరు అని చెప్పి ఎవరంటారు? గర్విష్ఠులు అంటారు, అహంకారులు అంటారు, అవివేకులు అంటారు. నిజమా కదా? చూడండి ఒకసారి అదే కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం నుండి క్రమంగా కిందికి వెళ్తాం. తొందరగా వెళ్దామని నేను ఆశపడుతున్నాను. 49 10వ వచనం ఉండండి. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనపడకుండా పోదు. హల్లెలూయా. ఎవరట? జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. హల్లెలూయా. అమ్మా, జ్ఞానులు తెలవదు ఆయనకి? ఆయన తెలుసు, అక్కడే ఉంది వాక్యం. ఏమ్మా, తర్వాత మూర్ఖులు ఏమైతారా? ఎవరు తెలుసట? ఆయన తెలుసంలే. మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా, ఇద్దరు ఏకంగా ఒకటై నశిస్తారట. అంటే అవివేకులు ఎవరు? నీవున్నావా? ఇక్కడ మూర్ఖులు ఎవరు? నువ్వున్నావా? పశుప్రాయులు ఎవరు? నువ్వున్నావా? పశుప్రాయుడు అంటే ఏంటయ్యా? అయ్యా, పశుప్రాయం అంటే ఏంటి? పశువుకున్న జ్ఞానం. దానికి జ్ఞానం ఉందా? వాయువర్షాలు తెలుసా దానికి? మంచి చెడు తెలుసా దానికి? కనుక అందుకే పశువు జ్ఞానము లాంటి వారు కొందరు ఉన్నారట. పశువు జ్ఞానము లాంటి వారు. కనుక పశువు జ్ఞానం ఎవరిది? నేను చెప్పాల్సింది కాదు. ఇవాళ మనం అనుకోవాలి, ఈ జ్ఞానము నాదేనా? ఈ నశించిపోతున్న మా జీవితం ఇదేనా? ఎవరికి వారమే ప్రశ్నించుకోవాలి. వాక్యమును అమ్మ నిజమా కాదా? ప్రశ్నించుకోవాలి. నాకు ఈ స్థితి కలుగుతున్నదంటే దీనికి నేనే కారణం. ఈ విషయంలో నేను నశించిపోతున్నాను, నలిగిపోతున్నానంటే కారణం దీనికి నేనే. అవునా కదా? దీనికి నేనే చెప్పుకోవాలి అక్కడ. కనుక 11 వచ్చిన వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడుదురు. ఇక్కడ ఆగుదామా. వారు తమ ఆస్తిని ఏం చేస్తారట? ఇతరులకు పెడతారట. ఏ విధంగా అమ్మా? ఏ విధంగా పెడతారు? ఇతరులకు పెట్టమంటే ఎట్లా? వివరించడానికి చాలా ఉంది మనకి. తర్వాత చదవండి. ఇతరులకు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసులు తరతరములకును ఉండుననియు వారు అనుకుందురు.
తమ భూములకు తమ పేర్లు పెట్టుకొందురు. తమ పేర్లు పెట్టుకుందరు. ఘనత వహించిన వాడైనను ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలి ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఇలా అనుకునేవారు ఎవరట? పశుప్రాయులు, మృగాలు. జాలి లేదు, దయ లేదు, భయము లేదు, భక్తి లేదు, సమాధానము లేదు. చర్చికి పోవాలంటే ఏంటంట? అసహకార్యములో ఏం చేస్తారమ్మా? నాకు ఇలా పని చాలా పని ఉంది. ఒకళ్ళు అంటున్నారు ఓ చోటకి వెళ్ళాలి. పరమతండ్రి చెప్పాడు ఒకటి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తిండి కోసం వెళ్ళారు. అప్పుడు ఏమండు? తిండిపోతులారా జాగ్రత్త, మీ కడుపులో నాగంభావం విశ్వంగా మారుస్తా. యోబు గ్రంథంలో ఉందన్నమాట. మీరు తినే తిండి, మీరు తాగుతున్న నీరు, పానీయము నీ కడుపులో ఇష్టంగా మారుస్తా. యోబు గ్రంథంలో ఉందా మాట? సారీ, ద్వితీయోపదేశ కాండంలో ఉందా మాట? ఏది ఏమైనా మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే మనం గ్రహించాలి ఒకసారి. ఘనత వహించిన వాడైనను మనుషుడు జాలడు. వాడు నశించు మృగమును పోలి ఉన్నాడు. నశించే మృగం అటండి. మృగానికి చెబితే ఏమన్నా అర్థం చేసుకుంటారా? మృగాలని చెబుతూనే ఉండే. అంటే జాలి, దయ, కరుణ, ఆలోచన లేనటువంటి మృగమని చెబుతున్నప్పుడు ఇక వాళ్ళకేం చెప్పటం? ఇంకా చెప్పే మాట గ్రహించగలరా? అలా ఉండటం మనకు సరైనది కాదు. ఇది మన పాత్ర కాదు.